హాయ్ అండి. మేము మీ డాక్టర్ కే వరుణ్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఇవాళ మీకు ఒక స్టోరీ చెప్తాను. ఒక పేషెంట్ పైల్స్ అనే ప్రాబ్లంతో నా దగ్గర వచ్చాడు. అతను చూస్తే ఫిస్టులా ఉంది. సో కింద వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని పైల్స్ కాదు, అది ఫిస్టులాయి నానో. ఫిస్టులాయి నానో అంటే ఏంటి అంటే మనకి కింద నుంచి అంటే మనకి మలద్వారం నుంచి లోపల దాకా పైప్ లా కనెక్షన్ ఉంటుంది. అల్లకేలి మొత్తం చీమ్ అనేది కారుతూ ఉంటుంది. దాన్ని ఫిస్టులా ఇన్ యానో అంటారు. సో అది వచ్చినప్పుడు ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మీరు సర్జన్ని ఖచ్చితంగా కలవండి. నెగ్లెక్ట్ చేసే కొద్దీ చీమ్ అనేది ఎక్కువ ఉండిపోయి దానివల్ల వెనక మీకు యాబ్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. యాబ్సెస్ అంటే చీముది ఒక పెద్ద గడ్డ, మళ్ళీ దానికి పెద్ద ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫిస్టులా నానో అంటే ఏంటి అంటే మనకి ఆ, బయట నుంచి ములద్వారం నుంచి లోపల దాకా చిన్న రంధ్రం లాగా ఫామ్ అయ్యి అల్లకెళ్ళి చీమ్ వస్తుంది. దీనికి చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ద బెస్ట్ పాసిబుల్ చీప్ ట్రీట్మెంట్ సెటానింగ్. సెటానింగ్ అంటే చిన్న తాడు, ఒక మెడికేటెడ్ తాడు, శారసూత్ర అంటూ ఆ తాడు పెట్టేసి కట్టేస్తాం. సో ఆ తాడు అనేది ఎవ్రీ 2 weeks కి మార్చుకుంటే సరిపోతుంది. ఈ ఫిస్టులా నానో ప్రాబ్లమ్ని అరికట్టచ్చు. అది కాకుండా ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా ఫిస్టులెక్టమీ, ఆ ఫిస్టులా నానో తీసేయడము. అది కాకుండా వ్యాఫ్ట్ సర్జరీ. వ్యాఫ్ట్ అంటే మనకి ఏంటి అంటే ఒక చిన్న హోల్ లాగా ఉంది, హోల్ కెమెరా పెట్టి దాని ద్వారా చేయడం. అది కాకుండా ఇంకా లేజర్ ట్రీట్మెంట్, ఇవన్నీ చాలా సర్జరీ ఆప్షన్స్ ఉన్నాయి.